నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాం కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీడితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. గాయకునిగా మారిండు ఎమ్మెల్యే రాజాసింగ్. పాట విడుదలైనాక ఎట్లా రియాక్ట్ అవుతారో మరి పబ్లిక్. బిర్యానీ ఆర్డర్లలో టాప్ ప్లేస్ దక్కించుకున్నది హైదరాబాదు. రోజు రోజుకు పెరుగుతున్నది చికెన్ బిర్యానీ మీద క్రేజు. బెల్ట్ షాప్ లో బెల్ట్ తీసిర్రు మహిళలు. ఎన్నడు బంద్ పెడతారో మరి అధికారులు. దొంగతనం జరిగిందని ఒక చెల్లె ఆడింది నాటకం. పోలీసుల విచారణలో బయటపడ్డది ఆమె భాగోతం. నీట్గా ఉంటుంది కానీ భార్యకు విడాకులు ఇస్తారంటున్న గంగులు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే చాలా వరకు వివాదాలే ఆదికత్తాయి. ఎప్పుడు మైకు ముంగట్టుకొచ్చినా మాటలతోనే మంటలు ముట్టిస్తుంటాడు. అసొంటి రాజాసింగు ఇప్పుడు ఇంకో అవతారం ఎత్తిండు. ఇంకో అవతారమా? ఆయనతా ఇంకింత కడుగట్టిన మనిషిగా మారిండా ఏందని ఆలోచనలు చెయ్యకుండా ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. మరిగా రాజాసింగ్ సారు మీరు ఎంట్రీ ఇయ్యుర్రిగా. హిందూగా పుట్టాలి, హిందూగా బ్రతకాలి, హిందూగా చావాలిరా. కాషాయం ఎత్తాలి, ముందడుగు వెయ్యాలి, పులిలా గర్జించాలిరా. రాజాసింగ్ పాటతోని అదరగొట్టిండులే. ఎప్పుడు చూసినా హిందువుల గురించి మాట్లాడే రాజాసింగు ఇప్పుడు ఏకంగా పాట కూడా వాడిండు. శ్రీరామనవమి పండుగ దగ్గర పడ్డది కాబట్టి ఈ పారి శ్రీరామనవమికి పాటతోని మన ముంగట్కి అత్తున్నాడు అన్నట్టు. ఈ పాటను స్వయంగా పాడిన రాజాసింగు శ్రీరామనవమి గురించి ఏం చెప్పిండో ఇనుండ్రి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర రామ భక్తులు వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో వస్తారు. చాలా వైభవంగా దానికి సఫలం చేస్తారు. ఈ సంవత్సరం కూడా 17 ఏప్రిల్ కి మన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ దుల్పేట్ నుంచి చాలా పెద్ద ఎత్తున తీయనికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటి లెక్కనే ఈ పారి కూడా భారీ ఎత్తున శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నాం. ఇక మొదటి పారి నేను స్వయంగా పాడిన పాటను శ్రీరామనవమి నాడు రిలీజ్ చేస్తామని చెప్పిండు. మొత్తానికైతే రాజకీయాల ఫైర్ బ్రాండ్ గా పేరు పోయిన రాజాసింగు మాటలతోనే కాదు పాటలతోని కూడా దుమ్ము లేపేటట్టే ఉన్నాడు. పోన్రి, రాజాసింగ్ పాడిన పాట ఎంత వైరల్ అవుతుందో ఏం కథనో చూడాలే మరి. ఇద్దరు దోస్తులు కలిసినా లేకుంటే బయటికి పోయినప్పుడన్నా ఏమన్నా తినాలనిపిస్తే ముందుగా లేయాదికొచ్చే ఐటమ్ ఏంటిదని ఎవ్వరిని అడిగినా టక్కున చికెన్ బిర్యానీ అనే అంటారు. అవు మరి చికెన్ బిర్యానీ అంటే ఎవ్వరికన్నా అంత పాయరం ఉంటుంది. ఇన్నొద్దులు బయటికి పోయినప్పుడే తిందురు కానీ ఇప్పుడు పట్నం జనాలు మాత్రం ఆర్డర్లు పెట్టుకొని మరీ తింటున్నారు. ఇక దాంట్లో కూడా మనోళ్ళు రికార్డులు కొట్టిర్రు. మరి ఆ ముచ్చట్లేందో పురగార్చుకుందాం పాండ్రి. వావ్, బిర్యానీ చూస్తుంటేనే చాలా మందికి నోట్ల నీళ్లు ఊరుతున్నాయిలే. ఎన్ని వంటకాలున్నా బిర్యానీకి ఉండే క్రేజే వేరుంటది. దునియా దేశాలకించి హైదరాబాద్ కు ఎవరు వచ్చినా మన హైదరాబాద్ బిర్యానీని రుచి చూడాలి అసలుకే ఓరు. అట్లుంటది మరి మన హైదరాబాద్ బిర్యానీ క్రేజు. ఇది దినం ఇంకింత పెరుగుతూనే ఉన్నది తప్ప తగ్గుతూనే లేదు. మరి ఇది ఏదో గాలి మాట ఎప్పుడు కాదు. ఒక్క నెల రోజుల్లో పట్టినే 10 లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లతో దేశంలోనే హైదరాబాద్ నగరం టాప్ లో ఉన్నది. రంజాన్ మాసం మొత్తంలో దేశంలోనే 60 లక్షల బిర్యానీ ఆర్డర్లతో ఆల్ టైమ్ ఫేవరెట్ గా చికెన్ బిర్యానీ రికార్డులకు ఎక్కింది. ఇక అట్లనే ఒక్క హైదరాబాద్ లోనే 5,30,000 హలీం ఆర్డర్లు కూడా వచ్చినాయట. ఈ వివరాలన్నీ ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ బయట పెట్టింది. రంజాన్ కాబట్టి ఈ నెల ఇదివరకటి కంటే 15% అమ్మకాలు పెరిగినాయట. మార్చి 12 నుంచి ఏప్రిల్ 8 తేదీల మధ్యన స్విగ్గీలో దేనికి ఎన్ని ఆర్డర్లు వచ్చినాయనే దాన్ని ఇప్పుడు బయట పెట్టింది. రంజాన్ నెల కాబట్టి ఇఫ్తార్ యాల్లో సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్యలో 34% ఇఫ్తార్ ఆర్డర్స్ పెరిగినట్టు చెప్పింది. అంటే ఉపవాస దీక్ష విరమణ కోసం పట్నం జనాలు ఎక్కువ మటుకు ఆన్లైన్
ఆన్లైన్ ఆర్డర్ల మీదనే ఆధారపడ్డట్టున్నదని ఈ వివరాలను బట్టి తెలుస్తున్నది. ఇక ఈ ఆర్డర్లల్లా చికెన్ బిర్యానీ, మటన్ హలీం, సమోసా, ఫలూదా, కీరు టాప్ ప్లేస్ లో ఉన్నట్టు చెప్పింది. ఆన్లైన్ ఆర్డర్లల్లా ఇక మన హైదరాబాద్ తర్వాత ముంబై, కోల్కతా, లక్నో, భోపాల్ నగరాలలో కూడా ఆర్డర్స్ ఎక్కువనే వచ్చినాయట. మరి ఆన్లైన్ అంగట్లో కొనుక్కొని తినేటోళ్ళే ఇంతమంది ఉంటే ఇక డైరెక్ట్ హోటళ్లు, రెస్టారెంట్లో పోయి తినేటోళ్ళు ఎంతమంది ఉండాలో చెప్పుండ్రి. అంటే ఈ లెక్కన బిర్యానీ ప్రియులు మాత్రం దినం పెరుగుతూనే ఉన్నారు అన్నట్టు. మరి పబ్లిక్ మీరు కూడా మీకు నచ్చినట్టు బిర్యానీ తినుండ్రి. మన బిర్యానీ రికార్డులను ఇప్పటికప్పుడు తిరిగి రాయుండ్రి, సరేనా? ఇప్పుడు నేను చెప్పబోయే వార్త సినిమాకు మించి ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇందులో ఉన్న ట్విస్ట్ చూస్తేనైతే ఏ సినిమా కూడా పనికిరాదని అంటారు. ఆ రేంజ్లో ఉంటుంది. మరి ఎందుకంటే సీన్ కట్ చేస్తే ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. పాపం ఓ చెల్లి ఒక్కతే ఉంటే ఆమెను దొబ్బేసి మరి అన్నీ ఎత్తుకుపోయినరు. అగో ఇందులో ట్విస్ట్ ఏమున్నదని అంటారా? ఆ ట్విస్ట్ను అంత సింపుల్గా చెప్తే కిక్కేముంటుంది. అందుకే మీకు కూడా ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇచ్చుకుంటా చెప్తాం, చూడండిగా. మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా. 5 minutes వచ్చేవరకు బేడం పెట్టేసి వెళ్ళాం. వచ్చేవరకు డోర్ ఓపెన్ చేసాను. ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ ఫిల్ చేసి మనీ తీసుకెళ్ళాను. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్ లో ఉన్నది హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. నేను వచ్చే వరకు ఇట్లా డోర్ కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి, బ్లాక్ కలర్ జంప్ సూట్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. నీకు దొబ్బేసారా? దొబ్బేసి నేను డోర్ కి పడుతాను. ఎంతమంది వచ్చారు? 2 members. ఈ చెల్లెనే దొబ్బి మరి దొంగలు ఇంట్లున్న సామాన్లు, పైసలు ఎత్తుకపోయినరు. ఒక్కసారి ఆ ఇల్లును కూడా చూడుండ్రి. వామ్మో, బీరువాల బట్టలన్నీ సర్దిండ్రంటే ఉన్న సొమ్ములు, పైసలన్నీ సర్దుకుపోవచ్చు. ఇల్లంతా ఇంత ఆగమాగం చేసిర్రంటే ఏంగింత మిగులనిచ్చి ఉండరు అనిపిస్తున్నదిలే చూస్తుంటే. కానీ ట్విస్ట్ ఏందంటే ఈ చెల్లెను దొంగలు దొబ్బుడు కాదు, ఈ చెల్లె వీళ్ళింట్లో దొబ్బింది. నిజమే, ఈ దొంగతనం అనేది పెద్ద ఫేకు. అగో మరి చెల్లె అంత మంచిగా చెప్తుంది కదా వీళ్ళింట్లోనే దొంగతనం జరిగిందంటే ఇదో పెద్ద డ్రామా. వాస్తవం ఏంటంటే ఈమె ఆన్లైన్లో గేమ్స్ ఆడి పైసలు పోగొట్టుకున్నదట. ఇంట్లో తెలిస్తే తిడతారని చెప్పి ఇట్లా దొంగలు పడ్డరు, ఇంట్లో అన్ని ఎత్తుకుపోయిండ్రని డ్రామా చేద్దామని చూసింది. కానీ సీన్ కట్ చేస్తే పోలీసులు విచారణ చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. అన్నట్టు మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, హైదరాబాద్ రాజేంద్ర నగర్లోనే. కానీ చూసిండ్రా ఒక్కొక్కరి ఆలోచన ఎట్లా మారుతున్నదో. సినిమాల ప్రభావం అట్లున్నది. మరి దానికి తోడు చేతిలో ఫోన్లు, ఆ ఫోన్లలో ఇంటర్నెట్ ఉండేసరికి దాన్ని ఇటువంటి అతతెలివి పనులకు వాడుతున్నారు కొందరు. ఇక వీళ్ళని ఏమనాలే చెప్పుండ్రి. మన దగ్గర తాగితందుకు నీళ్లు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ మందు మాత్రం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. తాగునీళ్ళ కోసానికి, సాగునీళ్ళ కోసానికి తెలంగాణలో సానా ఏరియాల ధర్నాలు చెత్తున్న ముచ్చట్లు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు గిడ ఊళ్ళో మహిళలు ఏం చేసిర్రు చూడుర్రి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్నట్టే చేసిర్రు అక్కడి మహిళలు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి కోసాయి ఊళ్ళల్లున్న మహిళలందరూ బెల్ట్ షాపులు, కల్లుబట్టీల మీద దాడులు చేసిర్రు. అక్రమంగా అమ్ముతున్న కల్లుబట్టీలు, బెల్ట్ దుకాణాలకు పోయి దొరికినట్టు బయటికి పట్టుకొచ్చి నేలకేసి కొట్టిర్రు. ఓ దిక్కు కరువచ్చి తాగతందుకు నీళ్లు లేక జనం అవస్థలు పడుతున్నారు. మీదికెంచి పంటలు కూడా ఎండిపోతుంటే
చేతిల చిల్లి గవ్వలేక పూట గడుచుడు కూడా కట్టమైతున్నది. ఇసొంటి కష్టకాలంలా మా ఊళ్ళున్న యువకులు మొగోళ్ళందరూ మద్యానికి బానిసెత్తున్నారని అక్కడి మహిళలు గరానికచ్చిర్రు. ఈ దిక్కుమల్ల బెల్ట్ షాపులు చేయంగా మేము ఇంకింత అప్పుల ఊబిల సిక్కుకుపోతున్నాం, మా కుటుంబాలన్నీ ఆగమైపోతున్నాయని బాధపడుతున్నారు. మా ఊరి యువతను కాపాడుకోవాలంటే మాకు ఇంతకు మించిన మార్గం దొరకలేదని అంటున్నారు. అయినా కూడా మళ్ళా ఇదే వ్యాపారం చేస్తే ఈసారి బెల్ట్ షాపులు మాత్రమే కాదు వ్యాపారుల ఇండ్ల మీద కూడా దాడులు చేస్తామని అక్కడి మహిళలు హెచ్చరించిండ్రు. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిర్రు. ఇక మీరు అధికారం చేతబట్టి 4 నెలలు గడుస్తున్నా కూడా బెల్ట్ షాపుల మీద ఏ నిర్ణయం తీసుకోలేదు. అయినా బెల్ట్ షాపులు బంద్ పెట్టించేటందుకు ప్రభుత్వం ఏమన్నా నిధులు కేటాయించాలనా? ప్రభుత్వం మీద ఏమన్నా 100 కోట్ల భారం పడుతుందా అని ప్రశ్నిస్తున్నారు. బెల్ట్ షాపులు రద్దు చేయాలని పోరాటం చేస్తున్నోళ్ళు. మరిగా ఈ వార్త చూసినాకనన్నా సర్కార్ బెల్ట్ షాపులు అక్రమ మద్యం అమ్మకాల మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలే. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం దొంగలు మోపైతున్నారు ఈ నడుమ. ఏంకింత సందు దొరికినా ఇడిచిపెడతలేరు బద్మాష్ గాళ్ళు. పుక్కిట్లా అర్థం తెలిస్తే ఏం చేసైనా మాయం చేసే ఉపాయాలు పడుతున్నారు కొందరు లత్కోరగాళ్ళు. అట్లా గిడో 2 దొంగ మొక్కపోళ్ళు పోయి ఎక్కడ సూటు పెట్టిర్రు చూడుర్రి. చూస్తున్నారా దొంగ బాడుకోగాళ్ళు మొఖాలకు బట్ట కప్పుకొని ఎట్లొస్తున్నారో. ఎవ్వరు ఏర్పాటు చేయొద్దని అంగి కూడా వేసుకోకుండా 2 కలిసి హుండిని ఎత్తుకపోయి దాంట్లో ఉన్న రూపాయలు మొత్తం ఎత్తుకపోయినరు. మొత్తానికి మొత్తం మూసినట్టు చేయొద్దని చెప్పి కొన్ని చిల్లర పైసలు దాంట్లోనే ఉంచిండ్రు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునుకూళ్ళ ఊళ్ళున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది చోరీ. ఆలయం గేట్లను ధ్వంసం చేసి మరి లోపలికి వచ్చిన దొంగలు నిమ్మలంగా వచ్చిన పని కానిచ్చిర్రు. ఇక ఈ తతంగా మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ఆ దొంగగాల భాగవతం మొత్తం బయటపడ్డది. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది కాబట్టి జర వెనుక ముందు వాళ్ళు దొరుకుతారు. కానీ దేవుడు అంటే కూడా భయం లేకుండా డైరెక్ట్ దేవుని గుడికే సూటి పెట్టిర్రంటే వారిని ఏమనుడు చెప్పుర్రి. అయినా చూస్తుంటే మంచిగానే పాడేయర్రు. కష్టపడి ఏదన్నా పని చేసుకుని బతుకుతే ఏమైతుంది చెప్పుర్రి. ఎందుకు బతుకుతారో ఈ సొంటలు భూమికి బరువు వీళ్ళ బతుకులు చెడా. అయినా ఇట్లా దేవుని గుళ్ళే సొరబడి సొమ్ములు కాజేయాలని చూసిన వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోయి మంచానికి పరిమితం అయితే ఇంకోసారి వేరేటోళ్ళకు భయం ఉంటది. అట్లా జరుగుతలేదు కాబట్టే చాలా మంది దొంగగాళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు. మరిగా పబ్లిక్ మీరైతే జర జాగ్రత్తగా ఉంటుండ్రి. ఏదన్నా తిప్పలేనాక ఎంత బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు కాబట్టి జర చూసుకోండి మరి. ఇక ఇవాళ ఇలాంటి సిటీ వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.